సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటుల్లో ఎస్జే సూర్య ఒకరు. అయితే నటుడి కంటే ముందు ఎస్జే సూర్య ఒక దర్శకుడుగా చాలా మందికి పరిచయం అని చెప్పొచ్చు. ఎస్జే సూర్య దర్శకుడుగా కూడా మంచి హిట్ సినిమాలు అందుకున్నాడు. కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులు కూడా సూర్య పరిచయమే. దీనికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషీ సినిమా అని చెప్పొచ్చు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన హిట్ అయింది. ఈ సినిమా తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు పవన్ కళ్యాణ్ కి హిట్ సినిమా పడలేదు. ఇకపోతే ఖుషీ సినిమా ఒరిజినల్ గా ముందుగా తమిళ్లో తెరకెక్కింది. ఈ సినిమాను తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు. అయితే ఈ రీమేక్ కి పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది. ఇదే విషయాన్ని ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. యాక్షన్ సీక్వెన్స్ సాంగ్స్ లో కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ చేశారు. అలానే ఈ సినిమాలో మొదటి సాంగ్ ఐడియా కూడా పవన్ కళ్యాణ్ ఇచ్చిందే. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ కు ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను ఇచ్చినందుకు ఎస్జే సూర్యను గుర్తుపెట్టుకుంటారు తెలుగు ఆడియన్స్. ఇకపోతే తెలుగులో నాని అని మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో ఆడలేదు. కానీ మహేష్ బాబుకి ఆ సినిమాతో మంచి పేరు వచ్చింది. మళ్ళీ ఎస్జే సూర్య పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో కొమరం పులి అనే ఒక సినిమా వచ్చింది. అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. కానీ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక రీసెంట్ టైమ్స్ లో ఎస్జే సూర్య నటుడిగా కూడా నిలదొక్కుంటున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన మానాడు సినిమాలో ఒక కీలకమైన పాత్రలో కనిపించాడు. అలానే మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన స్పైడర్ సినిమాలో కూడా ఒక విలన్ రోల్ లో కనిపించాడు. ఈ సినిమాతో సూర్యకి మంచి గుర్తింపు లభించింది. రీసెంట్ గా వస్తున్న తమిళ సినిమాల్లో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇండియన్ 2 సినిమాలో ఎస్జే సూర్య విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో కమల్ హాసన్ కి సూర్యకి మధ్య సీన్స్ చాలా హైలైట్ గా ఉండబోతున్నాయని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సిద్ధార్థ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు. ఇలానే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాలో నటిస్తుంది. జూలై 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.